హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వోల్టాస్ బేకో డిష్ వాషర్ 8+1 డిష్ వాషర్ గురించి చూద్దామండి. ఇది ఫ్లిప్కార్ట్లో నాకు అరౌండ్ 15,000 పడిందండి. ముందుగా దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే 16 amps పవర్ సాకెట్ ఒకటి, దాని తర్వాత వాటర్ ఇన్లెట్ పైప్ లైన్ అండి. ఇది మనకి బయట శానిటరీ షాప్లో దొరుకుతుంది, అరౌండ్ 280 రూపీస్ పడుతుంది, లేదంటే స్టీల్ అయినా పడవచ్చు. సో ఇది దాని తర్వాత వచ్చి పౌడర్ అండి, డిష్ వాషర్ పౌడర్, లిక్విడ్, సాల్ట్ అండి. ఇది స్టాండ్ అనేది మనం బయట రస్ట్ పట్టకుండా యూజ్ చేసుకోవాలండి. ఇది నేను అరౌండ్ చిన్నవి వాడాను, అరౌండ్ నాకు అమెజాన్లో 130 రూపీస్ పడ్డాయి. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఇది వోల్టాస్ బేకో డిష్ వాషర్. ఇది పవర్ బటన్, ఇది ప్రోగ్రామ్ బటన్, ఇది టైమరు, పాస్ అండ్ రన్ బటను. ఇవి వచ్చేసి షైనరు, సాల్ట్. ఇదండి, నేనైతే ప్రస్తుతానికి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను డిష్ వాషర్ ఆన్ చేసి. సో మీకోసం ఒకసారి పాస్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది. మెయిన్లీ నా సజెషన్ ఏంటంటే ఇది దీంట్లో ఓన్లీ ఫర్ స్టీల్, హార్డ్ ప్లాస్టిక్ అండ్ పింగానే యూజ్ చేయాలండి. వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ పౌడర్ యూజ్ చేయాలండి. మనం ఏదైతే మనం తీసుకుంటామో అది పౌడర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎంత తక్కువ వేస్తే కొంచెం బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేస్తే అనేది డిషెస్ పైన మరకలు అయితే ఉంటాయి. సో దీని తర్వాత ఇది లిక్విడ్ అండి. ఇది లిక్విడ్, దీని లోపల మనకి ఒక ఆరో మార్క్ కనిపిస్తుంది కదా. ఆ ఆరో మార్క్ అనేది మనకి ఎంత షైనింగ్ కావాలనేది మనం చూసుకుంటామండి. 1 కావాలా, 1, 2, 3, 4, 5 లైక్ అలా మనం షైనింగ్ కోసం యూజ్ చేస్తాము. దీని తర్వాత ఒకటి ఇక్కడ సాల్ట్ వేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే స్టీల్, ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్, పింగాని మాత్రమే సజెస్ట్ చేస్తానండి. వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. సో మెయిన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షైనర్ కనిపిస్తుంది కదా. ఈ షైనర్ అనేది రెడ్ బ్లింక్ అవుతుందంటే షైనర్ అయిపోయిందని అర్థం. మనం షైన్ పోర్ చేసుకోవాలి. పోర్ చేసిన తర్వాత మనకి 1 వాష్ అప్పుడే ఇన్స్టెంట్గా పోకున్నా కానీ ఒక 1 వాష్ తర్వాత అయిపోతుంది. ఇక్కడ సాల్ట్ కూడా మనకి చూపిస్తుంది, లేకపోతే రెడ్ అనే టైప్లో వస్తుంది. ఇది మెయిన్లీ 2-3 మెంబర్స్కి అయితే ఈజీగా వర్కౌట్ అవుతుందండి. ఈ పవర్ సాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత ఈ వాటర్ ఇన్లెట్ పైప్ లైట్ అనేది ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఈ పౌడర్, లిక్విడ్, సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూజర్ ఇంటర్ఫేస్కి వెళ్తే ముందుగా మనకి ఇది పవర్ బటన్ అండి, ఇది ప్రోగ్రామరు, ఇది టైమరు, పాస్ అండ్ స్టాప్. ఇది మనం సాకెట్ ఆన్ చేసుకున్న తర్వాత, ఇది ఆన్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడం. ఈ టైమర్ అనేది మనకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 o'clock ఆఫీస్కి వెళ్తున్నా. సో మనకి టైమర్ అనేది 2 hours తర్వాత స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు టైమర్ సెట్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా 2 hours తర్వాత రన్ అవుతుందండి. సో మెయిన్గా దీంట్లో ప్రోగ్రామ్స్ చెప్తాను చూడండి. ఇంటెన్సివ్, నార్మల్, ఎకో, గ్లాస్ క్లియర్, క్లీన్ అండ్ షైన్, మీనీ అనే 6 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో మామూలుగా మనం యూజ్ చేసే దాని ప్రకారం అయితే ఎక్కువ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏమంటే ఎక్కువ ఒకటి క్లీన్ అండ్ షైన్ యూజ్ చేయమని చెప్తారు. ఎక్కువ మనకి అరౌండ్ 2.5 hours పడుతుంది. క్లీన్ అండ్ షైన్ వచ్చేసి మనకి అరౌండ్ 1.5 hours పడుతుంది ఇది. సో ఇది మెయిన్లీ 2-3 మెంబర్స్కి యూజ్ అవుతుంది. దట్టు ఓన్లీ ఫర్ స్టీల్, హార్డ్ ప్లాస్టిక్ అండ్ పింగానికి యూజ్ అవుతుందండి. వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు అదే. ఇది నాకు అరౌండ్ ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నానండి, అరౌండ్ 15,000 పడిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.